అరిన్ అజ్ఞాత జీవి మెడపై ఉన్న వెలుగుతో మెరిసే గుర్తును తాకాడు. నీలి శక్తి ఉప్పొంగి బయలుదేరింది. అది అతన్ని లోపలికి లాగుతూ ఒక తెల్లటి వెలుగు ఖాళీలోకి తోసేసింది. అతను కన్నెత్తి చూసేసరికి అతను తేలియాడే ఒక బ్రిడ్జిపై నిలిచి ఉన్నాడు. ఇది జ్ఞాపకాల మార్గం. దీన్ని జయించేది బలమైన మానసిక శక్తి కలవారే. దాని వెనుక ఓ వెలుగులో బంధించబడిన రాయా ప్రతిరూపం కనిపించింది. అరిన్ అడుగుపెట్టాడు. బ్రిడ్జి చీలింది. జీవి చిరునవ్వుతో హెచ్చరించింది, ప్రతి అడుగు నీ జ్ఞాపకాలలో ఒకదాన్ని తీసుకుంటుంది. అరిన్ ఆగలేదు. ముందుకు సాగాడు. ప్రతి అడుగు అరిన్ వేసినప్పుడు ఒక జ్ఞాపకం మసకబారిపోయింది. అరిన్ 6వ పుట్టినరోజు జ్ఞాపకం పోయింది. తండ్రి ముఖం అస్పష్టంగా మారింది. తనకు ఇష్టమైన ఆహారం రుచి, తల్లి పాడిన లాలిపాట, తన నవ్వు ధ్వని. అయినా అతడు ఆగలేదు. వెలుగులో బంధమైన రాయా దగ్గరపడుతోంది. జీవి మళ్లీ మాట్లాడింది. ఇది చివరి గేటు. దానిని దాటాలంటే నిన్ను నిర్వచించే జ్ఞాపకాన్ని వదలాలి. రాయా అతని చెయ్యి పట్టుకుని, నేను నిన్ను ఎప్పుడూ వదలను అని చెప్పిన రోజు. అది అతని బలం. అద్దం దానిని కోరింది. అరిన్ కొంతసేపు తడబడ్డాడు. కాని చివరికి ఆ జ్ఞాపకాన్ని వదిలేశాడు. అద్దం వెలుగుగా చీలిపోయింది. పంజరం విరిగిపోయింది. ఆమె అడిగింది, అరేన్? అతను కన్నెత్తి చూశాడు. ఆమెను రక్షించాడు. కాని ఆమె ఎవరో గుర్తు పట్టలేకపోయాడు. Subscribe for more content.